పెదపూడి మండలం దోమాడ గ్రామంలో గత 70 ఏళ్లుగా నివసిస్తున్న వారి గృహాలను ఒక ప్రైవేట్ లేఅవుట్ వారికి అడ్డుగా ఉన్నాయని అధికారులు వారి ఇల్లు తొలగించడం దారుణమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమాడ గ్రామంలో చెరువు గట్టుపై ఇల్లు కోల్పోయిన 9 కుటుంబాల బాధితులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష శుక్రవారం 3వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరాన్ని వేణుగోపాల్ జై భీమ్ భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి మామినాడ గ్రామం నుంచి కాకినాడ వరకు రోడ్డు ప్రక్కన ఆర్ఎన్బి రోడ్లో చాలామంది షాపులు గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నారని అన్నారు. దోమాడలో గృహాలు తొలగించిన విధంగా ఆయా గ్రామాల్లో ఇల్లు షాపులు ఎందుకు అధికారుల కళ్ళకు కనపడలేదని ప్రశ్నించారు. అధికారులు లేఅవుట్ యాజమాన్యంపై SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్లు ప్రొక్లైన్లో వెంటనే సీజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన్ ఫ్రంట్ నాయకులు చెంగల్రావు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గుత్తుల రమణ, నియోజకవర్గం SSL కన్వీనర్ సాంభక్తుల చంటి, పంపన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ అండి. నేను జై భీమ్ భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం దోమాడ గ్రామంలో ఈ రోజుకి 3 రోజులు కావాల్సి వస్తుంది. నిర్మానుష్యంగా 9 ఇళ్ళని తెల్లవారుజామున 4 గంటలకి కూల్చివేయడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ అధికారులు వంతపాడుతూ ఈ 9 మంది కుటుంబాన్ని రోడ్డు పాడేశారు. వెంటనే ఆర్ఆర్ నిధుల కింద ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు వెంటనే నష్టపరిహారం కింద ఇవ్వాలి. అలాగే పక్కా ఇల్లులు కట్టించడానికి 3 సెంట్ల స్థలం ఇవ్వాలి. అలాగే ఇంతవరకు ఇలా జరిగిన అన్యాయానికి జరిగిన అన్యాయానికి తక్షణమే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకి పూర్తి హామీ ఇచ్చి వీళ్ళకి సహకరించే విధంగా అధికారులను సహకరించమని చేయాలి. చేయని పక్షాన మా పార్టీలు దళిత సంఘ పార్టీలు కానీ, అంబేద్కర్ పార్టీలు కానీ, SC/ST బీసీ మైనార్టీ సంఘాలు కానీ వీళ్ళకి మద్దతుగా నిలుతామని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగుపల్లి కృష్ణ. అందరూ కూడా జైబింటాయి. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు. అలాగే ఈ పెదపూడి మండలం దోమాడ గ్రామంలోని 9 కుటుంబాలు ఇల్లును కూల్చేసిన వారిని పరామర్శించి నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి నా మిత్రులు అందరికీ కూడా SC/ST బీసీ మైనార్టీ ముస్లిం క్రైస్తవులకి అందరికీ కూడా నా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తున్నాను. ఇక్కడ అధికారులు ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘన చేశారు, అలాగే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. అలాగే ఇక్కడ జరిగిన సంఘటనలు SC షెడ్యూల్ క్యాస్ట్ అయినటువంటి SC మాదిగల కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళని 2 మహిళలను కొట్టుకుంటా అందరూ లాక్కొచ్చి తెల్లారుజామున 4 గంటలకే ఆ మూర్ఖతంగానో ఎవరో ఒక రియల్ ఎస్టేట్ పారేసే మితుకుల కోసం ఈ అధికారులు, ఈ సెక్రటరీ, అదేవిధంగాను R&B JE ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడాను ఈ ఇల్లును కూల్చేయడానికి ముందస్తుగానే వాళ్ళ ప్రమేయంతో కూల్చేశారు. వీళ్ళందరి పైన కూడా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం జరిగేలాగా ఇది చేయాలి. ప్రజాప్రతినిధులారా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మా ఓట్ల కోసం వచ్చి మీరు మా ఓట్లతో నెగ్గి మా ఇల్లు కూడా చెప్తే కూడా ఇక్కడ రాకుండా ఇది చేస్తారంటే మీకు పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి నా మిత్రులు అలాగే నా సోదరులందరూ కూడా చెప్తున్నారు. అది కూడా మీరు గమనించాలా. మీరు ఏమీ తీసుకోకుండా ఏమి చేయకుండా అధికారులు ప్రోత్సహించకుండా ఉంటే ఇల్లు కూల్చిన వెంటనే ఇక్కడికి వచ్చి పరామర్శించి ఇక్కడ తగిన న్యాయం చేసేవారు. కానీ చేయలేదంటే మీకు కూడా పాత్ర ఉంది. ఇది మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన. రేపొద్దున ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. దళితుల ఓట్లు, SC/ST బీసీ మైనార్టీ ఓట్లు కావాలనుకున్నప్పుడు, దళితులు అన్యాయం జరిగినప్పుడు మీరు లేకపోతే ఇక్కడ మా ఓట్లు మీకు ఎలా చేస్తాం? ఇక్కడ నుంచి మీకు ఓట్లు మేము వేయం. ఎందుకంటే మాకు అన్యాయం చేసి మా ఇల్లు కూల్ చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తుంటే మమ్మల్ని ఎలా నమ్మాలో నాకు తెలియకడుతాను. నేను దోమాడ చెరువుగట్టు ఇక్కడ ఉన్నటువంటి బీసీ, SC/ST మైనార్టీకి సంబంధించినటువంటి సుమారు 9 మంది కుటుంబాలు నిరాశ్రయం చేశారు. నీకు తెలియకుండా తీస్తే యాక్షన్ తీసుకోవాలి కదా. అంటే మీకు 60 సంవత్సరాలకి లేని అడ్డు ఇవాళ మీకు కొత్తగా వచ్చిందా? ఎవరో రియల్ ఎస్టేట్ పెట్టుకుని వాడు బ్రైబ్ ఇస్తే ఆ డబ్బు కకృతపడి కాసులకి మీరు తెల్లవారుజామున గుంపులుగా వచ్చి కనీస సమయం లేకుండా మండు టెండర్లో రాసే కాలం 42 డిగ్రీలు పైబడి ఎండ ఉంటే ఈ టైంలో తీసేస్తే ఎక్కడ పోతారు? ఒకరికి ఇల్లు కావాలంటే మీకు తెలుస్తుంది. ఒకసారి సివిల్ డ్రెస్లోకి వెళ్ళి తెలియాలి. నేను SC అండి, నాకు ఇల్లు కావాలంటే 30 ఇల్లు దాటితే ఒక ఇల్లు రాదు.
ఒక కిన్నెవరు ఇస్తానంటాడు, మరి సాయంత్రం మా వాళ్ళు ఇచ్చేసారండి ఖాళీ లేదని చెప్తాడు, కంప్లైంట్ లేదంటారు. రికార్డెడ్ గా కంప్లైంట్ లేకుండా వచ్చి ఇక్కడ యాక్ట్ చేసిన అవసరం ఏంటి? మేము వందలాది మంది ప్రతి సోమవారం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం, కలెక్టరేట్కి వెళ్తాం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి సమస్య కోసం వచ్చిన వాళ్ళే వస్తారు, సమస్యలు పరిష్కరించబడవు. నా పేరు గొబ్బల ఆదినారాయణమూర్తి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యుల్ని. ఈ అనపర్తి నియోజకవర్గంలో ఇది 4వ దఫా కూల్చివేత. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూల్చివేతలు ప్రారంభమవుతున్నాయి. గతంలో ఈ పెదపూడిలో ఒక దళిత మహిళ ఇల్లు దౌర్జన్యంగా, ఆవిడ కూడా 30-40 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళ అత్తగారు మాంగారు నివాసం ఉంటున్న ఇంట్లో నివాసం ఉంటే ఆ ఇంటికి స్థానిక అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే, పట్టా ఇస్తే, ఆ పట్టా కూడా కాదని రెవెన్యూ సీట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ మండలంలో ఆయన చెప్పినట్టు చేసి వాళ్ళకి కూల్చివేశారు. కూల్చివేసిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు పెడితే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఈ పేదలు ఉండే ఇల్లులు కూల్చివేసి వాళ్ళు ఈదులు పడేస్తున్నారు. నివాసం ఉండే నెత్తి మీద ఇన్ని ఇల్లులు కూల్చేసి మీకు న్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఇంతమంది 100 పోలీసులు ఇక్కడ దించవలసిన పరిస్థితి ఏమైనా వచ్చింది? ఏమైనా బందిపోట్ల, ఏమైనా స్టోర్ పట్టిన దొంగల వీళ్ళు పేదలు ఏ రోజు కూలికి వెళ్ళకపోతే ఆ రోజు గడవని కుటుంబాలు, 2 మంగళ కార్మికులు ఉన్నారు, అలాగే మెకానిక్ షెడ్ నిర్వహించుకునే కార్మికులు ఉన్నారు, ఇక పేదలు కూలీలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత కడు పేదల్ని ఈదిలోకి మెయిన్ రోడ్లకి తీసుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఎమ్మెల్యే బాధ్యత వహించాలి, జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. నా పేరు చెంగల్రావు, దళిత భవన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ని. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల పరిధిలో ఉన్నటువంటి దోమాడ గ్రామంలో ప్రజాస్వామ్యము అపహాస్యం పాలైంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలకులు. అట్లాంటిది ఇక్కడ ప్రజలు పాలకులు కాదు, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాలకులుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు చట్టాలను మర్చిపోయి, రాజ్యాంగాన్ని మర్చిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీసుకుని ఇక్కడ 8 కుటుంబాలని, ఎస్సీ బీసీ కుటుంబాలని బలవంతంగా కావాలని ఉద్దేశపూర్వకంగా నిర్వాసితులుగా మార్చారు. మామిడాటి నుంచి ఇంద్రపాలెం దాకా వందలాది ఇళ్ళు ఇదే ఆక్రమణలో, ఇదే పద్ధతి లోపల ఉన్నాయి. వాటిని అందరినీ తొలగించే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకు చేయలేదంటే ఇది కేవలం ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చినటువంటి ఒత్తిడితోనూ, మరి అతను తీసుకొచ్చినటువంటి మరి బ్రైబ్తోనూ ఇదంతా జరిగింది. మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తున్నాం, మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తున్నాం. గౌరవ హైకోర్టులో కూడా దీని మీద రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసి మరి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తు లోపల దీన్ని మరింత ఉధృతం చేసి ఎస్సీ బీసీ సంఘాలన్నింటినీ కూడా జాగృతం చేసి ఈ సమస్యని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాను. జై భీమ్.